హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీకెండ్ గెటవే వెళ్తున్నాము. ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే సండే 2 days కవర్ చేయడానికి మెదక్ అండ్ అలాగే పోచారం డ్యామ్ వెళ్తున్నాము. సో ఆల్రెడీ మా బ్యాచ్ ఒక 30-40 మెంబర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు 3 o'clock. మేము కొంచెం డిలే అయిపోయినాం, కార్ ప్రాబ్లం ఇచ్చింది. సో కార్ సర్వీస్ చేసుకొని దాని తర్వాత తినేసి ఇప్పుడు వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు కూడా రూట్ మర్చిపోయాం అన్నమాట. రూట్ మర్చిపోయి మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి ఉల్టా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి వెళ్తున్నాము. చూద్దాం లాస్ట్ వరకు వెళ్తున్నాము. నాతో పాటు మన విక్రమ్ జాయిన్ అయ్యాడు. విక్రమ్ హాయ్ చెప్పు, గట్టి చెప్పురా. హాయ్ 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 హాయ్. సో ఎలా అనిపిస్తుంది నీకు వీకెండ్ ఫస్ట్ టైం వెళ్తున్నా? యాక్చువల్లీ నేను రావద్దు అనుకున్నా, చాలా వర్క్ ఉండే, ఇంకా వెళ్దాము అని వెళ్తున్నాను. ఏం వర్క్? ఏమవుతుంది? ఏం వర్క్? క్యాంపింగ్ ఉంది, బాగుందంట, మీకు కూడా చూపిస్తాము. నైట్ క్యాంపింగ్ ఉంది, బార్బిక్యూ ఉంది, అండ్ మార్నింగ్ పోచరం డ్యామ్లో ఏమంటారు వాటర్ స్విమ్మింగ్ చేయొచ్చు అంట మరి. సో చూద్దాం. నీకు స్విమ్మింగ్ బావచ్చు కనుక నేను తీసుకెళ్తున్నా. నాకు స్విమ్మింగ్ బావచ్చు, బట్ లైఫ్ జాకెట్ ఉంటేనే స్విమ్మింగ్ చేయగలుగుతాను. అరేంజ్ చేస్తే నైస్. ఇంకా నెక్స్ట్ గేట్ దగ్గర నన్ను పట్టుకొని కరెక్ట్. సో ఇప్పుడే కౌడిపల్లి బండల్ అంట, అంటే నర్సాపూర్ దాటాం. నర్సాపూర్ 20 kilometers ఉంది, ఇంకా మెదక్ 25 kilometers. ఒక హాఫ్ అన్ అవర్ రీచ్ అయిపోతాము. 6 o'clock చర్చ్ క్లోజ్ అంట. సో ఆ లోపల మేము రీచ్ అయ్యి చర్చ్ చూడాలి. చర్చ్ చాలా విన్నాను ఇంతకుముందు. చర్చ్ చాలా పెద్దది, చాలా బాగుంటుంది చెప్పాము. ఫస్ట్ టైం నేను అసలు వెళ్ళా, ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళాను, మేబీ 3 years బ్యాక్ సమ్వేర్. ఓకే, చర్చ్లోకి వెళ్ళాను. చర్చ్కి వెళ్ళాను. సో చర్చ్ అయిన తర్వాత నెక్స్ట్ పోచారం డ్యామ్ వెళ్తాము. పోచారం రిజర్వాయర్ నేను ఎప్పుడు వెళ్ళాను దానికి కూడా. సో వెరీ ఎక్సైటింగ్. అసలు వ్యూస్ చూసారా? ఇటుపక్క పొలం అటుపక్క పొలం మొత్తం గ్రీనరీ, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం ఎండ ఉంది, బట్ కొంచెం కాసేపు లైట్ వెళ్ళింది అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీ, మొత్తం ప్యాడీ ఫీల్డ్స్. ప్యాడీ ఫీల్డ్స్ ఏమంటారు అనేది? ప్యాడీ ఫీల్డ్స్ అని అనుకుంటున్నాను, బట్ అన్ని ఫీల్డ్స్ గ్రీన్ గానే ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయాను. ఫీల్డ్స్ అంటే చాలా బాగున్నాయి. ఫీల్డ్స్ గ్రీనరీ చాలా బాగుంది. సో ఇప్పుడే మెదక్ రీచ్ అయ్యాము అండ్ చర్చ్ రైట్లో కనిపిస్తుంది కదా ఇటే. సో ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు చర్చ్లోకి. చాలా పెద్ద చర్చ్. సో రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అదే చర్చ్. చాలా పాతదంట, చాలా పెద్దది కూడా. సో ఇదే మెదక్ చర్చ్. ఇప్పుడు లోపలికి వెళ్ళండి. సో చూసా కదా, చర్చ్ చాలా బాగుంది. సో లోపల ఫోటోగ్రఫీ అండ్ వీడియో అవ్వలేదు, బయట మాత్రం దిగచ్చు. సో బయట ఫోటో వీడియో తీసుకుంటున్నాము. అండ్ చూసారు అక్కడక్కడ తేనె పుట్లు ఉన్నాయి, ఇక్కడ పైన కనిపిస్తున్నాం. ఇక్కడ పైన సో చూసా కదా, చాలా ప్రశాంతంగా ఉంది చర్చ్లో. అండ్ బర్డ్స్ సౌండ్ చేస్తున్నాయి, చల్లగా గాలి వస్తుంది, సన్సెట్ అవుతుంది, చాలా బాగుంది. ఈవినింగ్ టైం వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పోచారం వెళ్తున్నాము. చాలా మంది వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. సో వెళ్దాం పదండి.
సమ్మర్లో కూల్ డ్రింక్ అంటే ఇలా నిమ్మరసం చాలా బాగుంటుంది. సో ఇప్పుడే చర్చ్ అంతా చూసేసాము, లైట్గా నిమ్మరసం తాగాము, మంచిగా బాగా అనిపిస్తుంది హాయిగా. నెక్స్ట్ పోచారం డ్యామ్ వెళ్తున్నాము. మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆల్రెడీ, మేము నేడు వచ్చాం కాబట్టి. ఆడికి వెళ్ళి క్యాంపింగ్, టెంటింగ్, ఇంకేమంటారు ట్రెక్కింగ్, బాబీకి ఇవన్నీ సెటప్ చేస్తారంట. చూడాలి, మనం కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. సో అది ఈవినింగ్ సన్సెట్ అవుతుంది, మంచిగా డ్యామ్ పక్కన కూర్చున్నాం. వాటర్లో కూర్చోలేదు అనుకో, పైన రాక్స్ దానిపైన కూర్చున్నాము. సన్సెట్ అవుతుంది, మంచి వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము. చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. ఇంకాసేపట్లో బాబీకి అన్నీ స్టార్ట్ అవుతాయంట, చూద్దాం. వ్యూ అయితే చాలా బాగుంది, ఈవినింగ్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. వస్తే గ్రూప్తో వాళ్ళు చాలా బాగుంటుంది. సిటీకి 80 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రశాంతమైన ప్రదేశంలో ఇలా ఈ కరోనా టైంలో మీకు చాలా దూరం వచ్చి క్యాంపింగ్ టెంట్స్ వేసుకొని నైట్ బాన్ ఫైర్ పెట్టుకొని బార్బిక్యూ తింటుంటే ఆ మజానే వేరే యాక్చువల్లీ మీరు కూడా ట్రై చేయాలి అప్పుడప్పుడు రావడం. ఏమంటావు? పైసలు మీరు కూడా పైసల గురించి ఆలోచించకండి, ఇట్స్ టూ చీప్. 850 రూపీస్ పర్ పర్సన్, ఎక్స్క్లూడింగ్ ట్రావెల్ చార్జెస్. ట్రావెలింగ్ అండ్ ఆల్, ట్రావెలింగ్ మనమే పెట్టుకోవాలి. ఫుడ్, టెంట్, అకామిడేషన్, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ వీళ్ళదే. చాలా బాగుంటుంది. హైదరాబాద్ అడ్వెంచర్స్ క్లబ్, హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్. వాళ్ళ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అండ్ అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో దేర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫర్ సమ్ అప్డేట్స్ లైక్ దిస్. వాళ్ళు రెగ్యులర్గా ఈ క్యాంపింగ్స్ అండ్ ఆల్ వాళ్ళు ట్రెక్కింగ్, క్యాంపింగ్స్, మళ్ళీ ఇండియా మొత్తం తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎవ్రీ వీకెండ్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ మేము ట్రై చేయడము. యాక్చువల్లీ ఇద్దరమే వెళ్దాం అనుకున్నాము, మరి ఇద్దరు వెళ్తే బాగుండదేమో అని వీ హ్యావ్ అప్లోడ్ సమ్ ట్రెక్కింగ్ క్లబ్స్. సో అందులో హైదరాబాద్ ట్రెక్కింగ్ క్లబ్లో ఈ వీక్ వెళ్దామని డిసైడ్ అన్నాం కాబట్టి ఈ వీక్ ఈ ఒక ఏరియాకి వెళ్తున్నామని వాళ్ళు చెప్పగానే ఫ్రీ చేసేసాం. డిసైడ్ అయ్యాం, ఎందుకంటే మెదక్ దగ్గర కాబట్టి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేసి అనుకున్నాం. బట్ ఇలాంటి నైట్ స్టే ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పారు. సో అందుకే మధ్యాహ్నం బయలుదేరి ఈవినింగ్ ఇక్కడ వచ్చి, ఈవినింగ్ అయితే చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది, కొంచెం చల్లగా ఉంది. బేసిక్గా ఈ సమ్మర్లో ఇలాంటి ప్లేస్ డెఫినెట్లీ వర్త్ రావాల్సింది. వర్త్ విజిటింగ్ యాక్చువల్లీ. మెదక్లో కూడా చాలా బాగా ప్రేయర్ చేశాము. ఇంకా నోయల్ బ్రో పాట రిలీజ్ అయింది, నోయల్ బ్రో కోసం కూడా కొంచెం ప్రేయర్ చేశాము. అందరి గురించి ప్రేయర్స్, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరిలో మనం కొంచెం అందరు బాగుంటే మనం ఆటోమేటిక్గా బాగుంటాం. సో బేసిక్గా సన్సెట్ అవుతుంది, చాలా బాగుంది ప్లేస్. ఒకసారి వ్యూ చూడండి మీరు కూడా. సో ఇంకేంటి మరి విశేషాలు? ఇంకేం లేదు, నెక్స్ట్ మనం పోదాము క్యాంపింగ్, టెంటింగ్ అవన్నీ చేస్తున్నాము, గప్పాలు పెట్టి కూర్చున్నాము. వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాం మనం వెళ్ళి. చలో లెట్స్ గో. రైట్.
6:30 అయింది, ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. సో అందరు లేసారు, టెంట్స్ నుంచి బయటకు వస్తున్నారు కూర. నైట్ కొంచెం నిద్ర పట్టలేదు, ఆల్మోస్ట్ 1 అయింది పడుకునేసరికి. దోమలు ఘోరంగా ఉన్నాయి. సో ఇప్పుడు సన్ రైజ్ స్టార్ట్ చూసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అవడమే. సో చూస్తున్నాం బిల్డింగ్ ఆల్మోస్ట్ 60 years ఓల్డ్ అంట బిల్డింగ్ ఇది. సో నైట్ చూడలేకపోయాం అసలు, అంతా చీకటి అయిపోయింది కదా. ఇప్పుడు వెళ్ళి పైన ఎక్స్పోర్ట్ చేద్దాం మళ్ళీ. సో కింద చూస్తున్నారు కదా, టెంట్స్ అనేవి ప్యాక్ చేస్తున్నారు. సో బ్రేక్ఫాస్ట్ వస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ తిని దాని దగ్గర వెళ్ళిపోవడం. సో చూస్తాం బ్యాక్ సైడ్ మొత్తం రిజర్వాయర్. సో లుక్ వేసుకోండి. సో వెనకాల సన్ రైజ్, పక్కన రిజర్వాయర్. ఇట్లా వాక్ చేస్తాం, చాలా బాగుంది కదా, నాకు నచ్చింది. సో ఇక్కడ లోకల్ చాలా ఫిషింగ్ చేస్తున్నారు డ్యామ్లో, ఒకసారి చూడండి. Okay, smile. సో అది మళ్ళీ స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి బ్యాక్. సో మార్నింగ్ 7:30 అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 hours పడుతుంది ఎగ్జాక్ట్గా. అంటే 10:30 కల్లా మనం బ్యాక్ వెళ్ళిపోవచ్చు. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చెప్పారు ఒక హోటల్లో. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వెళ్ళొచ్చు, మనం స్టార్ట్ అవ్వచ్చు. చూద్దాం మనం. ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించిందన్నా నీకు? కొంచెం రిఫ్రెషింగ్ అనిపించింది. నేను చాలా రోజులు మళ్ళీ బయటకు వచ్చి అండ్ నైట్ కూడా బాగా ఎంజాయ్ చేసాం. నైట్ ఎక్కువ షూట్ చేయలేకపోయాము, బట్ ఇట్ వాజ్ గుడ్. సో బార్బిక్యూ ఫుడ్ కూడా చాలా బాగుంది. బార్బిక్యూ పెట్టారు, బార్బిక్యూ చికెన్, బగారా రైస్, చికెన్ కర్రీ, నాన్ వెజ్ అండ్ డాన్స్, మ్యూజిక్ బాగుంది. కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ 80 members దగ్గర వెళ్ళకపోయినా క్రౌడ్ ఎక్కువ ఉంది. చాలా బాగుంది, రిఫ్రెషింగ్గా ఉంది. మార్నింగ్ బాగుంది. రిజర్వాయర్ కానీ వ్యూ, సన్ రైజ్ కానీ వ్యూ కూడా చాలా బాగుంది. హాఫ్ డే అనుకోండి, మనం ఈవినింగ్ కూడా వచ్చి నైట్ స్టే చేసుకొని మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సండే మార్నింగ్ వచ్చి మళ్ళీ మనం వర్క్ చేసుకోవచ్చు సండే కూడా. సో డే కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాం, మళ్ళీ మనం డే అంతా టైం స్పెండ్ చేస్తాం. సో ప్రస్తుతానికి మేము ఇంటికి వెళ్తున్నాం. రెగ్యులర్ ట్రిప్ కన్నా కొంచెం రిఫ్రెషింగ్ షార్ట్ ట్రిప్ లెక్క సైట్ సీయింగ్ అవి ఏం కాకుండా వచ్చి క్యాంపింగ్ చేసుకొని నెట్వర్కింగ్ చాలా చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు పరిచయం
బేసిక్ ఏంటంటే డిఫరెంట్ గ్రూప్స్ వస్తాయి కదా, సో అందరితో పరిచయం అవుతుంది, సో బాగా మాట్లాడచ్చు. ఇండివిజువల్ ట్రిప్స్ కన్నా ఇలా వెళ్తే కొంచెం నెట్వర్కింగ్ బాగుంటుంది, కొత్త వాళ్ళతో మింగిల్ అయినట్టు కూడా ఉంటుంది. సో అది ఓవరాల్ లొకేషన్ చూస్తే మనం గంట వెళ్తున్నాం లేదా నాకు డౌట్ వస్తుంది. ఓవరాల్ మంచిగా ఉండే. నెక్స్ట్ కూడా ఒకటి వెళ్దామని అనుకుంటున్నాము. నెక్స్ట్ అనంతగిరి వికారాబాద్ ప్లాన్ చేస్తున్నాము. అండ్ గండికోట మన కర్నూలు వైపు, మా వైపు, రాయలసీమ వైపు. సో చూడాలి, ప్లాన్ చేస్తాం. ఎవ్రీ వీక్ ఒక వీడియో ట్రావెల్ బ్లాగ్ పెడదాం అనుకుంటున్నాము. ఇక్కడ నచ్చితే ప్లీజ్ డూ సపోర్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ కామెంట్ బాక్స్ పెట్టండి, ఇక్కడ బాగుంటుంది ప్లేస్ అంటే ఫ్రెండ్లు అక్కడ వచ్చి వీడియో షూట్ చేస్తాను. మరి మేము తోప్ బ్లాగర్స్ ఏం కాదు, ఏదో చిన్న బ్లాగర్స్ ట్రై చేస్తున్నాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. చలో గైస్, సీ యూ. చలో బాయ్ బాయ్. అన్ని కలిపి ఇచ్చేసి ఎక్కడ చేయమ్మా కేక్ అన్ని ట్వింకిల్ గారికి కూడా 45 days ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాం.